పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం జోరందుకుంది. మరోవైపు టీడీపీ మాత్రం భయోత్పాతానికి గురిచేస్తుంది. ఏదైతే మండలంలో చిన్న పెద్ద తేడా లేకుండా బైండ్ ఓవర్ కేసులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, నేతల మీద అనేక దాడులు ఇవన్నీ కూడా చేస్తుంది. సో మనతో పాటు మాట్లాడడానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. సార్, ముందుగా చెప్పండి, ప్రచారం ఎలా ఉంది? మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి దాడులు కూడా దానిపై మీరు ఏం స్పందిస్తారు? ఇవాళ మేము కన్నంపల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కోసం ప్రచారం చేస్తూ ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు, ప్రచారానికి ఏ రకమైనటువంటి స్పందన వస్తూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంట్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7 హామీల వలన తీవ్రంగా ప్రజలు మోసపోయినారు. 18,000 సంవత్సరానికి ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు 45 సంవత్సరాలు దాటితే. ఇవి ఏ ఒక్కరికి ఈ 15 నెలల్లో ఏ ఒక్కరికి ఇవ్వాల. అదేవిధంగా ఒక ఆడబిడ్డనిదే కాదు, ఏ ఒక్క పథకం కూడా యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి నెల నెల ఇస్తామన్నారు, ఒక్కరికి ఇవ్వాల. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా కేంద్రం ఇచ్చేది కాకుండా ఇస్తామన్నారు. ఇప్పటికీ కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్క పైసా ఈ చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వేసింది లేదు. సో రైతులను, మహిళలను 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తా అన్నాడు, ఉన్న పెన్షన్లు కాస్త కోత కోసినాడు. సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వాలి. అంటే ఈ మాదిరి అన్ని రకాలైన వాళ్ళను ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా పూర్తిగా హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. అంటే అన్ని వర్గాల ప్రజలను, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం సంతృప్తిపరచలేదు. అందరినీ నిలువున ఈ గవర్నమెంట్ మోసం చేసింది. ఆ అసమ్మతి ఇవాళ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ అసమ్మతి కనిపిస్తూ ఉంది కాబట్టి, ఆ అసమ్మతి ఉన్న విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రభుత్వానికి అర్థమైంది కాబట్టి, సజావుగా ఎన్నిక జరిగితే గట్టెక్కలేమన్న స్పష్టమైన ఆధారం వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకి అర్థమైంది కాబట్టి, స్పష్టంగా గట్టెక్కలేమన్న అర్థమైంది కాబట్టి ఇవాళ దే ఆర్ రిసార్టింగ్ టు మాల్ ప్రాక్టీసెస్, దే ఆర్ రిసార్టింగ్ టు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. నిన్న జరిగింది కూడా అదే. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అదేవిధంగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వీళ్ళిద్దరూ కూడా ఒక పెళ్లిలో ఉన్నారు. ఒక పెళ్లి కార్యక్రమానికి పోతే హుటాహుటిన ఒక 5 బండ్లలో దాదాపు 30 మంది వచ్చి నాన్ స్టాప్, అసలు ఏం మాటలే ఉండవు, రావడం రాడ్లు తీసుకొని కొట్టడమే. రాత్రి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అదేవిధంగా కంప్లైంట్ కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళీ అదే బ్యాచ్, అంటే పోలీసుల పైన ఒక చిన్న ఉదాహరణ ఇదే. అంటే రోజు చెప్తూ ఉన్నా, కానీ ఈరోజు ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా. రాత్రి ఏ 30 మంది అయితే కొట్టినారో అదే 30 మంది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా, వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ అయిన తర్వాత కూడా, ఈరోజు ఉదయం మళ్ళీ అదే 30 మంది పులివెందుల్లో బిఎస్ఎన్ఎల్ సర్కిల్ కాడ రసూల్ అండ్ మా కార్యకర్త రసూలు మరికొంతమంది అక్కడ ఉంటే అదే 30 మంది మళ్ళీ రాడ్లు తీసుకొని దిగినారు. అక్కడ మీడియా వాళ్ళు మరికొంతమంది ఉండడంతో రాడ్లు మళ్ళీ లోపల పెట్టుకొని ఆ నుంచి వెళ్ళిపోయినారు. అంటే ఏం భయం పెడుతున్నారు పోలీసులు అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులకు నిజంగా గవర్నమెంట్ చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది, ఈ ఎన్నికలు సజావుగా జరగకూడదు అని. ఈ మాదిరి తెలుగుదేశం కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఒక్క పులివెందుల్లో కాదు, జిల్లా నుంచి మొత్తం కార్యకర్తలను పులివెందులకు పంపిస్తాము, తెలుగుదేశం కార్యకర్తలను, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, వాళ్ళు ఏం చేసినా వాళ్ళని ఏం అనకండి. అంటే ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్తో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి పూర్తిగా ఈ ఎలక్షన్ను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రోజు మేము చెప్తా ఉన్నాం, రోజు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగమే నిన్న రాత్రి జరిగిన దాడి కానీ, దాంట్లో భాగమే మళ్ళీ ఇవాళ ఉదయం జరిగింది కానీ, అదేవిధంగా పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి కానీ, తర్వాత ఇంకొక సీనియర్ నాయకుడు రామ్మల్లేశ్వర్ రెడ్డి కానీ, వాళ్ళిద్దరిని ఇంటికి వచ్చి ఈరోజు పొద్దున్నే పోలీసు వాళ్ళు ఎస్ఐ తీసుకొని స్టేషన్ ఎందుకు తీసుకొని పోతున్నారో చెప్పడంలే. అన్ని గ్రామాల్లో, మండలంలోని అన్ని గ్రామాల్లో ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాత్రమే బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. కేసులు ఉన్నా బైండ్ ఓవర్ చేస్తున్నారు, పాత కేసులు లేకపోయినా బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ బేసిస్ మీద, ఏ ఆధారం మీద బైండ్ ఓవర్ చేస్తున్నారంటే మర్యాదగా రాండ్రా అని దబాయిస్తుంటారు పోలీసులు. అంటే మేము నిజంగా ఎదుర్కొంటా ఉండేది తెలుగుదేశం పార్టీనా ఈ ఎన్నికలో, లేకుంటే పోలీసులనా అని చెప్పి మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ వందల మంది వైసీపీ కార్యకర్తలను ఈ మాదిరి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. పాత కేసులు లేకపోయినప్పటికీ ఫాల్స్ కేసులు పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ కాడికి వచ్చి లాక్కొని స్టేషన్కి తీసుకొని పోతూ ఉన్నారు. అంటే ఈ మాదిరి చేయడానికి ఎన్నికల కమిషన్ అసలు ఉందా లేదా అనేది కూడా మాకు అర్థం కావడంలే. అసలు ఇది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరుగుతుందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నిక జరుగుతుందా కూడా మాకు అర్థం కాని పరిస్థితి.
పూర్తిగా యథేచ్ఛగా దే ఆర్ వైలేటింగ్ ఆల్ వైలేషన్స్. లా అండ్ ఆర్డర్ లేదు, ఎలక్షన్లు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ఏ ఒక్క ఓటర్లో కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా అర్థమవుతా ఉంది స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకు ఇచ్చింది, ఏ రకంగా వాళ్ళ క్యాడర్ని రెచ్చగొడతా ఉంది. బయటూరోళ్ళు బయట నియోజకవర్గం వాళ్ళు మరి వచ్చి ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారంటే ఆ గ్రామంలో రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళు ఇబ్బంది పడేది. వాళ్ళు నిజంగా అంత స్పృహ కలిగి ఇటువంటివన్నీ ఆపాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామంలో ఉండే టీడీపీ కార్యకర్తలు బయటోడికేం ఎక్కడి నుంచో వస్తాడు, ఇక్కడ దాడులు చేస్తాడు, పోతాడు మా మీద. బట్ ఆ తర్వాత లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడతారు. సో వాళ్ళకి ఆ స్పృహ ఉండాలి తప్పకుండా. ఆ స్పృహ ఉండి బయట నుంచి వచ్చి ఊరికే మా నెత్తి మీదకి తేవద్దని చెప్పే పరిస్థితి ఉండాలి. కానీ అవన్నీ గాలికి వదిలేసినారు. ఓన్లీ ఇన్స్ట్రక్షన్ అరాచకం చేయాలా, ఎట్లయినా మా కంట్రోల్లోకి బూతులు తెచ్చుకోవాలా. నిజంగా పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇన్నేళ్ళుగా మీ రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు కూడా మీ కుటిల రాజకీయాలు, మీ కుట్రపూరితమైన రాజకీయాలను పటాపంచలు చేసి తిరుగులేని ఆధిక్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఫ్యాను గుర్తుపైన ఓటేసి గెలిపించడానికి పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరపడానికి సిద్ధమా? తెలుగుదేశం నాయకులను ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్, ట్రాన్స్పరెంట్ పోలింగ్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా పోలింగ్ జరపడానికి మీరు సిద్ధమా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. దమ్ముంటే ఆన్సర్ చేయండి. సార్, మీరేమో గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి సంక్షేమాలను ప్రజలకు చెప్తూ వెళ్తున్నారు. బట్ వాళ్ళేమో దాడులు, బైండ్ ఓవర్ కేసులు, మీ పార్టీలో వేరే మండలాలకు సంబంధించిన వారిని కూడా బైండ్ ఓవర్లు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రజలకు కావచ్చు, పులివెందుల ప్రజలకు, మీ కార్యకర్తలందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి పిలుపునేంటి? అంటే బేసికల్గా వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఇటువంటివి. చెప్పుకోవడానికి ఏమన్నా ఉందనుకోండి, తెలుగుదేశం వాళ్ళు మేము పలాంది చేసినాం, మా పర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పేదానికి ఏం లేదు. మా పర్ఫార్మెన్స్ చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం లేదు కాబట్టే ఇటువంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు. అదే కనుక ఉంటే నిజంగా వాళ్ళకి ఆ పరిస్థితే కనుక వాళ్ళ నాయకుడు వాళ్ళ ప్రభుత్వం కల్పించి ఉంటే వాళ్ళు కూడా బహుశా ఇటువంటి ప్రాక్టీసెస్ చేసిండే వాళ్ళు కాదేమో. అది లేదు కాబట్టి జరుగుతూ ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను గడిచిన కొన్ని రోజులుగా ఒకటే చెప్తా ఉన్నాం. ఎంత ఇబ్బంది కలిగినా మనం సంయమనం పాటిద్దాం, సంయమనం కోల్పోవద్దు ఏ ఒక్కరు కూడా. మన టార్గెట్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగడము, ఎటువంటి గలాటలు అరాచకాలు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరపడం మన టార్గెట్. కాబట్టి ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు ఏం చేసినా కూడా దయచేసి సంయమనం పాటించండి. ఇదే విషయాన్ని గడిచిన కొన్ని రోజులుగా మా కార్యకర్తలకు మేమందరం కూడా చెప్తా ఉన్నాం. కాబట్టే మా కార్యకర్తలు అందరూ కూడా ఏ ఒక్క చోట ఏ ఒక్క సమస్య సృష్టించకుండా అందరం కూడా అవర్ కంప్లీట్ టార్గెట్ ఈస్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. రైట్. ఏదైతే పులివెందులలో టీడీపీ పార్టీ చేసినటువంటి దాడులను ఎలక్షన్ కమిషన్ గ్రహించాలి, ఇప్పటికైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. సో అలాగే పులివెందుల ప్రజలు కావచ్చు, కార్యకర్తలంతా కూడా సంయమనం పాటించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి సహకరించాలంటూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.